ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. ఈ వీడియోలో మనము వాల్ సపోర్ట్ తీసుకొని బరువు తగ్గడానికి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి నేర్చుకుంటాం. ఈ ప్రాక్టీసెస్లో గొప్పతనం ఏంటి అంటే పీసీఓడి, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి కూడా చాలా అంటే చాలా మంచిది. బాడీ ఎంత లైట్గా అయిపోతుందంటే మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత తెలుస్తుంది. చాలా ఈజీ ప్రాక్టీసెస్, సపోర్ట్ ఉంటుంది కదా. డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయాలంటే చాలామంది నేను వెయిట్ ఎక్కువ నేను చేయలేకపోతున్నానండి అని అనుకుంటూ ఉంటారు. చక్కగా మ్యాట్ మీద పడుకొని వాల్ సపోర్ట్ తీసుకొని ఎలా ప్రాక్టీసెస్ చేయాలో చూపించేస్తాను. వచ్చేసండి. థై ఫ్యాటు, లోయర్ బెల్లీ ఫ్యాటు తగ్గడమే కాకుండా ఓవరీస్ మీద స్టిమ్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ప్రాబ్లం కూడా తగ్గుతుంది అనమాట. వచ్చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇలా చక్కగా మ్యాట్ మీద పడుకొని లెగ్స్ని 90 degreesలో చక్కగా రిలాక్సింగ్గా పెట్టేసుకోవాలి. ఈ మూమెంట్ని అర్ధహలాసన అంటారు. డైరెక్ట్గా ఈ మూమెంట్ చేసినా కూడా చాలా మంచిది. రెగ్యులర్గా చేసే వాళ్ళకి అబ్డోమినల్ మజిల్స్ మీద ప్రెషర్ బాగుంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా మనకు కంట్రోల్ అవుతాయి అన్నమాట. లేడీస్కి గైనిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది డైలీ ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. ఇలా ఎంతసేపు ఉండాలి? మినిమము 1 minute నుంచి 3 to 5 minutes వరకు ఉంటే కూడా చాలా మంచిది. వేరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాక్టీసెస్ వండర్ఫుల్గా పనిచేస్తాయి. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు మన వెయిట్ లాస్ ప్రాక్టీసెస్కి వెళ్ళిపోదాం. చూడండి. 1 2 ఎంత కిందకి తీసుకెళ్ళగలుగుతారో తీసుకెళ్ళచ్చు. 3 4 5 6 7 8 9 10. రిలాక్సింగ్గా ఒక 10 sets ప్రాక్టీస్ చేసి మళ్ళీ జస్ట్ టోస్ని చూడండి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇలా ఒక 10 times ప్రాక్టీస్ చేసేసుకోవాలి. నెక్స్ట్ చూడండి. సైడ్కి థై ఫ్యాట్కి 1 2 3 4. కంప్లీట్గా ఇలా ఫోల్డింగ్ అనేది రావాలి, సుఖాసన రావాలి. 7 8 9. ఒక సైడ్కి మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. నీ పెయిన్స్ కూడా రాకుండా ఉంటాయి. ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో. 2 4 6 8 10. ఇన్హేల్ అప్. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్కి తీసుకొని చూడండి. ఇది రైట్ లెగ్. లెఫ్ట్ సైడ్కి అప్పర్ బాడీని కొంచెం లిఫ్ట్ చేసి నీ టచ్ చేసి బ్యాక్ వచ్చేసాడు. అప్పుడు ఏమవుతుంది? ఈ థై స్ట్రెచ్ అలానే ఉంటుంది. హిప్ జాయింట్ అంతా కూడా బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. లోయర్ బెల్లీ మీద మనకి బాగా స్ట్రెచ్ అనేది వస్తుంది. ఓవరీస్ మీద కూడా చాలా స్టిమ్యులేషన్ ఉంటుంది. చూడండి. 1 2 3 4 5 6. ఇలా ఒక 10 times ప్రాక్టీస్ చేసుకోవాలి. లెఫ్ట్ 1 2 3 4 5 6. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ప్రాక్టీస్ని అవాయిడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 2 legs 1 2 3 4 5. నెక్స్ట్ మెయింటెనెన్స్. ఇలా ఫస్ట్ అప్ డౌన్ బటర్ఫ్లై ఒక 10 to 20 times ప్రాక్టీస్ చేసేసి మెయింటైన్. 2 4 6 8 10. నేను ఇక్కడ 10 counts వచ్చాను. మీరు మినిమం 100 ఉండాలి. తర్వాత చూడండి. ఇంతకుముందు స్టార్టింగ్లో మనం సింగిల్ లెగ్ని స్ట్రెచ్ చేస్తాం. ఇప్పుడు 2 legsని ఎట్ ఏ టైం స్ట్రెచ్ చేస్తాం. 1 2 3 4. ఇప్పుడు మెయింటైన్ చేద్దాం. ఎంతవరకు కంప్లీట్గా మనం స్ట్రెచ్ తీసుకోగలుగుతామో అంతవరకు స్ట్రెచ్ ఇచ్చేసి రిలాక్సింగ్గా ఉండండి. అసలు హిప్ జాయింట్స్ అంతా ఎంత బాగా ఫ్రీ అవుతూ ఉంటాయంటే థైస్ బాగా లాగుతూ ఉంటాయి. మార్నింగ్ బ్యాచ్లో ఎవరో చెప్పారనమాట,
మేడం అసలు ఇలాంటి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు థైస్ అంతా స్క్వీజ్ అయినట్లు అనిపిస్తుంది మేడం, నాకు చాలా బాగా థైస్ తగ్గుతున్నాయి, ఒక 1 monthలోనే నాకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మేడం అని చెప్పి. సో అలాగా థై ఫ్యాట్ బాగా తగ్గాలన్నా, బెల్లీ ఫ్యాట్ మెయిన్ ఇదే కదా, వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు మనకి ఎక్కువ ఎక్కడ ఉంటుంది ఫ్యాట్ అంతా, లేడీస్కి హిప్ జాయింట్స్, థైస్, బెల్లీ ఇక్కడ ఎక్కువ స్టోర్ అయి ఉంటుంది. దీంతో పాటుగా మనకు ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, గైనిక్ ఇష్యూస్ ఎక్కువ అయిపోవడము, ఇలాంటివన్నీ తగ్గాలి అనుకున్నప్పుడు మనం ఈ ప్రాక్టీసెస్ అనేది చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. స్లోగా లెగ్స్ని పైకి తీసేసుకోండి, మళ్ళీ ఇలా ఒక 2 minutes నుంచి 5 minutes ఇలా రిలాక్స్ అయిపోండి. అంటే అట్లీస్ట్ మన కోసం మనము ఒక 10 minutes అనేది టైం కేటాయించుకొని డాక్టర్స్ చుట్టూ, హాస్పిటల్స్ చుట్టూ ఇన్ఫర్టిలిటీ కోసం తిరుగుతూ ఉంటారు ప్రాబ్లంతో. ఇలాంటి ప్రాక్టీసెస్ చేసి చూడండి రెగ్యులర్గా. నేను ఏం చెప్తున్నానంటే మినిమం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. 100 days ఒక్కరోజు కూడా ఆపకుండా చేయండి. ఈవెన్ పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా ఇలా చక్కగా బటర్ఫ్లై ఈ పొజిషన్లో కనుక వాళ్ళకి లెగ్స్ పెట్టేసి ఉన్నారు అంటే ఆ పీరియడ్ క్రాంప్స్ తగ్గుతుంది, ఎంత రిలాక్సింగ్గా ఉంటుంది, బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది, ఆ అనీజినెస్ అంతా పోతుంది. అంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాక్టీసెస్ని ఆపవలసిన అవసరం లేదు. ప్రాక్టీస్ చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది, చాలా ఆరోగ్యంగా ఉంటాం మనం. ఓకే, ఈ ప్రాక్టీసెస్ని రెగ్యులర్గా పెట్టేసుకోండి. ఇంకా ఇక్కడితోటి ఈ సీక్వెన్స్ అంతా కంప్లీట్ అయ్యింది. చూసారు కదా, వాళ్ళతోటి ఎంత రిలాక్సింగ్గా చేయొచ్చు. అసలు బాగా టైర్డ్ అయిపోయి ఆఫీసులకు వెళ్ళేసి అసలు నీరసంగా ఉంది అన్నప్పుడు కూడా మనము వాల్కి లెగ్స్ ఇలా పెట్టేసి ఒక 5 to 10 minutes ఈ ప్రాక్టీసెస్ చేసుకొని రిలాక్స్ అవ్వండి. ఎక్కడ లేని ఎనర్జీ అంతా మళ్ళీ వచ్చేస్తుంది. మన లోపల ఉన్న ఎనర్జీ రీఎనర్జైజ్ అవ్వడం కోసం కూడా హెల్ప్ చేస్తాయి ఇట్లాంటి ప్రాక్టీసెస్. చేయండి రెగ్యులర్గా, మినిమం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకొని చేసి చూడండి, రిజల్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ కలుసుకుందామా మరొక వీడియోతో. నమస్తే.